సరే ఆయన మన పార్టీ కాదు, ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్, కానీ ఏం మాటలు మాట్లాడతారండి బండి సంజయ్? ఇలా మా ఆడబిడ్డలు ఆలోచించాలా? నువ్వు మీ అమ్మకే పుట్టినవని గ్యారంటీ ఉందా అంటాడా? అసలు ఇజ్జత్ ఉందా మాట్లాడేందుకు? కేసీఆర్ గారు ఒక్క మాట అంటే పోయిన ఎలక్షన్లో నానా రచ్చ చేసి ఊరూరికి ఫ్లెక్సీలు పెట్టి చిల్లర ప్రచారం అంతా చేసి గోల్మాల్ చేసిన గెలిచిన ఎంపీ గారు క్షమాపణ చెప్తావా మా ఆడబిడ్డలకు? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని అడిగేటోడు మన ఎంపీగా ఉండడు అవసరమా? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని చెప్పి ఇవాళ ఒక మాట చిల్లర మాట మాట్లాడేటోడు ఒక చిల్లరగాడు ఇవాళ మన ఎంపీకి పనికొస్తాడా? ఆలోచించండి. ఇట్లాంటి చిల్లర మాటలు, ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యానాలు, రాజకీయ ప్రత్యర్థుల మీద నోరు వారేసుకోవడాలు, ఇదేనా నీకు తెలిసిన నీతి? ఏం బీకినావు కరీంనగర్కి 5 ఏళ్లలో? కరీంనగర్ పార్లమెంట్కి నువ్వు చేసే పనేంది? సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఒక పని చేసినవా? జమ్మికుంటలో ఉండే నేత కార్మికుల కోసం ఒక పని చేసినవా? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండే రైతులకు ఒక పని చేసినవా? ఏం పని చేసినావు నువ్వు? ఒక్క పని ఏ వర్గానికి చేసినావు? గిరిజనులకు చేసినవా? దళితులకు చేసినవా? మహిళలకు చేసినవా? ఏమీ లేదు. ఆఖరికి నీకు ఇచ్చిన ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టే చేత కాదు. నువ్వు ఎంపీకి ఎందుకు ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఆయన అంటాడు, నేను మొన్న గిట్లే మాట్లాడితే లాస్ట్ టైం కరీంనగర్